మేడం నమస్తే అండి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజున ఎక్కడ చూసినా అరాచక పాలన రాజ్యం వెళ్తూ ఉంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా చంద్రబాబుకు తొత్తుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులుగా తయారయ్యి మా విరూపాక్షని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు వీటిలన్నింటినీ మనం ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వెనకాల అసలు రాద్ధాంతం ఏముంది అసలు? ఆయన రాద్ధాంతం ఏముండదండి, ఆయనే రాద్ధాంతం సృష్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళు వికృత చేష్టలు చేసేవాళ్ళు, అక్రమ పాలన చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఎదటోళ్ళ మీద బురద జల్లాలి. ఇప్పుడు సాఫీగా చక్కగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చక్కగా శాంతి భద్రతలుకి మంచిగా జరుగుతూ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంటూ ముందుకు సాగుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎప్పుడు చూడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ విధంగా బురద జల్లాలా అనే కాన్సెప్ట్తోనే ఉంటారు. అలా జల్లుతూ ఉంటారు తప్ప దానికి మించి వేరే ఏమీ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే అది, వాళ్ళ నాయకులకు కూడా నేర్పేది అదే. కాబట్టి వాళ్ళు కూడా అదే ప్రవర్తన, అదే పద్ధతి, అయ్యే మాటలు. దాన్ని మించి మారదు. ప్రజలు ఎవరు కూడా వాటిని చూసి కామెడీ చేసుకుంటున్నారు తప్ప నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అంటే ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నాడో ఇక్కడ ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది. చంద్రబాబు ఇక్కడ ఏదైతే విత్తుతా ఉన్నాడో విత్తనం అదే రేపు చెట్టయి చంద్రబాబుకి మెడకు చుట్టుకుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి అవును, ఆయనకి మెడకు చుట్టుకునే ఇప్పుడు 11 సీట్లకు పడ్డాడు. ఆయన చేసింది ఆ పాలన. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆ పాలన చేయరు. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఏ నిర్ణయం అయినా తీసుకుని మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విధంగా ఆలోచించి మరి ఏ విధంగా కంపెనీలని మీరు చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్ ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, మరి ప్రతి చోట రోడ్లే చూసుకుందాం. అసలు మనకు మెయిన్ కావాల్సింది రవాణా సాగాలని రోడ్లు కావాలి. అలాంటి రోడ్లను గుంటలమయం చేసి ఒక్క తట్ట మట్టేసిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ అభివృద్ధి చేసుకుంటూ మరి 7,000 కిలోమీటర్లు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో రోడ్లు వేశారు. ఆ విధంగా పాలన ముందుకు తీసుకెళ్తూ మరి 2014 నుండి 19 వరకు కూడా కొంతమంది వర్కులు చేసిన వాళ్ళని రోడ్లు ఎవరికి బిల్లులు ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ చూశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి వర్క్ చేశారంటే వెంటనే బిల్లులు వచ్చే పరిస్థితి. చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఇప్పుడు డోర్ టు డోర్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నాం మేము కూర్చుని, వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉన్నా, చిన్న చితక సమస్యలు ఉండకుండా ఉన్నా చెప్తున్నారు. మిగతా ఆల్ ఓవర్గా చూసుకుంటే చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మరి పెన్షన్ కూడా చూసుకుంటే మరి చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 4,000 ఇచ్చారు. ఆ 4,000 ఇప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడు, 4,000 చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే 6,000, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి. చాలా బాగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే మీరేమో అలా మాట్లాడుతుంటే ఇటు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను చూడటానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి తండోపతండాలుగా జనం కూడా వస్తున్నారు. జగన్ అనే పేరు ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్. జగన్తో వేసుకున్న ఒక పెనుబంధం అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏంటంటే నిజంగా అంత వ్యతిరేకత ఉందంటారు కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత లేదండి. వీళ్ళు ఎప్పుడు విష ప్రచారాలు కదా చేసేది, ఆ విష ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప ఎవరు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళకి తండాలుగా ప్రజలు రాట్లా రౌడీ మోక, గంజాయి మోక ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి మందు పోపిచ్చి తీసుకొచ్చి మీరు చూస్తున్నారు కదా, మీరు వీడియోలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు షర్ట్లు ఇప్పేసుకుని ఎలాంటి ప్రవర్తిస్తున్నారో అలాంటి వాళ్ళని మీరే పోగేసుకొచ్చి గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటా ఇలాంటివి చేస్తున్నారు తప్ప ఎవ్వరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత లేరు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది. యువత కూడా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇక ముందు ఇక్కడే మేము ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఏదైతే చింతా రవి అని అతను వైసీపీకి సంబంధించిన అతను లేడీ ఎస్ఐ మీద అబ్యూజ్గా ప్రయత్నించాడని చెప్పి అతని మీద కేసు వేయడం పరిస్థితి. ఈరోజు అదే అంశం మీద కొడాలి నాని మాట్లాడుతూ అసలు లేడీ ఎస్ఐ ఏంటి అంతమంది జనంలోకి ఎందుకు వచ్చింది, అసలు ఒక లేడీగా అంతమంది జనంలో రావడానికి గల కారణం ఏంటి, ఇది మొత్తం ఒక వాళ్ళే చిత్రీకరించేసి ఏదో అతని మీద మా వైసీపీ ఎమ్మెల్యే మీద చేస్తున్న అఘాయిత్యం కాకపోతే అసలు ఏముందని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. ఏంటండి అసలు ఒక లేడీ ఎస్ఐ ఆ విధంగా వస్తే తప్ప? లేడీ ఎస్ఐ రాకుండా అసలు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వటానికి వస్తారు. మళ్ళీ సెక్యూరిటీ పెట్టకపోతే వాళ్ళే మాట్లాడతారు కదా మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని. సెక్యూరిటీ కోసం ఒక లేడీ ఎస్ఐ, మరి లేడీ ఎస్ఐ సింగిల్గా రాక ఆవిడ ఒక సెక్యూరిటీ మళ్ళీ వెనకాల 10 మందిని తెచ్చుకుంటుందేంటి ఆవిడ? వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటానికి వచ్చింది. వాళ్ళు
మరి ఏదో అంటారు కదా రౌడీ మోక కాబట్టి ఒక ఎస్ఐ అనే గౌరవం కూడా లేకుండా ఆవిడని అలా ప్రవర్తించి ఇంకా ఎదురు కూడా ఈ విధంగా అదే మీకు చెప్తున్నా కదా వాళ్ళ నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, శిథిల అప్పలరాజు కొడుకు ఆ పరిస్థితి చేస్తే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ నాయకుల కింద వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు, ఎప్పుడు వాళ్ళకి అదే కదా ఆ పద్ధతే కదా. దాని మించి ఇంకా ఎక్స్పెక్ట్ మనం వాళ్ళు ఏదో బాగా మాట్లాడతారు, వాళ్ళు మారతారు, వాళ్ళకి తప్పు చేసామని ఏదైనా తప్పు చేసిన దాన్ని కూడా ఒప్పుకుంటారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. మంద తప్పు, వాళ్ళ పద్ధతే అంతే, వాళ్ళు ఉండేదే అంతా, వాళ్ళు చేసేదే అంతా. కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులను కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే పరిస్థితి వాళ్ళ చెల్లే నమ్మట్లేదండి. జనాలు ఎవరు నమ్ముతారు? వాళ్ళ చెల్లే నమ్మట్లేదు. వాళ్ళ చెల్లే చెప్తుంది అన్నీ, రోజుకి మనకన్నా ఎక్కువ చెబుతుంది వాళ్ళ చెల్లె వాళ్ళ అన్న గురించి కథలో. మరి నిజంగా ఆ రోజు వాళ్ళ అన్న జైల్లో ఉంటే మరి అన్ని నెల్లూరు పాదయాత్ర చేసి అన్న కోసం అంత ఇది చేస్తే వాళ్ళ చెల్లినే రోడ్డును పడేసినాడు. మరి ప్రజల్ని ఎవరిని ఇది చేస్తాడని ఏదో అంటారు కదా, అమ్మకి అన్నం పెట్టలేనాడు పెన్ను అని ఆ టైప్లో ఈయన ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు నమ్మించాలని ఇలాంటి విష ప్రచారం చేస్తే మిమ్మల్ని చూసే నవ్వుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారి మీరు చేసిన తప్పుల్ని తెలుసుకుని మార్చుకునే ప్రవర్తన ఏమన్నా ఉంటే మార్చుకోండి తప్ప ఇంకా ఇలాంటి విష ప్రచారాలు చేయొద్దు ప్లీజు. మేము టీడీపీలో ఉన్నా కూడా వేడుకుంటున్నాం, ఎందుకంటే ఒక నాయకుడిగా ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నావు, కొంచెం పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుంది. మేడం ఇక్కడ ఫైనల్గా అమరావతి గురించి మాట్లాడదాం. ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే కార్యక్రమం ఉందో, ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ సర్వీస్ రోడ్డు కానీ స్పీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అన్నింటిలో కూడా ఇక్కడ పేరునాని దాని మీద మాట్లాడుతూ 6 సంవత్సరాల పైగా ఏదో మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 6 సంవత్సరాల పైగా అయిపోతుంది. ఇంత సింపుల్గా చేసి మేము గొప్పలు చేసామని చెప్పుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా దానిలో ఒక అసాంఘిక కార్యక్రమాలు చేయడం తప్ప దేనికి ఉపయోగపడుతుందని చెప్పి పేరునాని మాట్లాడుతున్నాను. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 6 సంవత్సరాలు అంటే లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు లేరు, అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే ఉంది ప్రభుత్వంలో. అంటే వాళ్ళ ఒపీనియన్ అదే కదా. అంటే 6 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎన్డీఏ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు అంతకుముందు పునాదులు వేసినాటిని, అది కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్న వాటిని మీరు ప్రజలు ఏదో పాపం వచ్చి నువ్వు కలబొల్లు మాటలు చెబితే ఒక ఛాన్స్ అంటే నమ్మి ఓటేసి గెలిపిస్తే వాటన్నిటిని సర్వనాశనం చేసి ఇది శ్మశానం అని అయ్యని పేర్లు పెట్టి వాటిని ఆ విధంగా తయారు చేయాలని చూసావు నువ్వు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి నిజంగా అమరావతిని చూస్తుంటే అటు వెళ్తుంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా వేరే ఎక్కడన్నా ఉన్నామా అనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి మనకి. ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్లో ప్రయాణం చేస్తే ఏంటండి పరిస్థితి, మీరే ఒకసారి చూడండి ఎలా ఉంది పరిస్థితి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిజంగా పూర్తి చేసి అంత చక్కటి రూపుదిద్దితే వాటి మీద ఏదో ఇళ్ళు అదే వీళ్ళకి ఎంతసేపు ఇలాంటి వాగుళ్ళు తప్ప మంచి మాట్లాడడం ఎప్పుడైనా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడలా. వాళ్ళు ఎందుకని ఇంత ఈ విధంగా విష ప్రచారం చేయడం? గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు అమరావతి కాదు మొత్తం అక్కడ వేసేయాలి అని చెప్పి, అదొక అమరావతి కాదు అదొక ఎడారి ప్రాంతం అని చెప్పి, శ్మశానం అని చెప్పి ఎంతోమంది మాట్లాడారు. తర్వాత అమరావతి కాదు మావిగానే అంశం మీద తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త మళ్ళీ పేరునాని చేసిన వ్యాఖ్యలు. అమరావతి అంటే వాళ్ళకి ఎప్పుడు పడదండి. వాళ్ళకి అమరావతి అంటే ఎప్పుడు విష ప్రచారం చేయటమే. ఎందుకంటే అమరావతి అనేది బాబు గారు కాబట్టి, నిజంగా చెప్తున్నా బాబు గారు కాబట్టి అంత భూమి పూలింగ్ చేసి బాబు గారిని నమ్మి ఇచ్చారు ప్రజలు. అది ఎప్పుడైనా సరే అమరావతి మొత్తం పూర్తయి అమరావతి ఎప్పటికైనా సరే ఆ రోజు బాబు గారు చేశారు అని ప్రజల్లో ఎన్ని చరిత్రలు మారినా కూడా పడిపోద్ది అమరావతి అనేది బాబు గారు సృష్టించారు అని. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. శాడిస్టు ఇప్పుడు ఏదో బాబు గారిని అంటున్నాడు పెద్ద శాడిస్ట్ ఆయన, ఆ శాడిస్ట్ ముద్రని ఇంకొకరి మీద వేయాలని చూస్తున్నాడు శాడిస్టు. అది చూసి తట్టుకోలేడు. అమరావతి ఖచ్చితంగా అజరామరంగా నిలబడుతుంది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిగా నెలకొల్పుతారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా. అదన్నీ చూసుకుని తట్టుకోలేక అది ఆ చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని తట్టుకోలేక విషప్రచారం చేయటం తప్ప వీళ్ళు వేరే ఏమీ లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మళ్ళీ కూడా 2029లో కూడా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలబడుతుంది.